అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత కోసం బిల్లు ఏదైతే ఆమోదం పొందిన తర్వాత మీ స్పందన ఏంటి? ఈ బిల్లు రూపొందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమా, లేదంటే ఆయన రేపు పొద్దున వచ్చి ఏమైనా మార్పులు చేస్తారనే భయంతోనే ఇది చేశారా? అంటే తరలిపోవటం కంటే ముందు ఒకటి ఏంటంటే చట్టబద్ధత చేస్తే సామాన్యుడికి కానీ రైతులకు కానీ వాళ్ళకి ఒక భరోసాని కల్పించే ప్రక్రియలో కానీ దీన్ని భావిస్తున్నారు తప్పితే జగన్ గారు మళ్ళీ వస్తారనో లేకపోతే ఇంకొకళ్ళు వస్తారన్న దానికోసం ఈ అమరావతి చట్టబద్ధత అనేది తెర మీదకి వచ్చిన అంశం కాదు. ఇది కేవలం రైతులకి ఒక భరోసా కల్పించడానికి, అలాగే ఇక్కడ పెట్టే ఇన్వెస్టర్స్ కానీ వీటికి కానీ సమాజానికి అలాగే ప్రజలకి ఒక సంకేతాన్ని పంపించడానికి ఈ చట్టబద్ధత బిల్లు అనేది తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు భయపడితేనో లేకపోతే ఆయన మళ్ళీ వస్తాడనో ఇంకోటనో అంటే ఒక 10% ఎవరు వచ్చినా సరే ఒక చట్టబద్ధతను చేస్తే దీన్ని శాంటిటీని ప్రూవ్ చేసినట్టు భావన ఉంటుంది. వాళ్ళు చేసిన అందుకని ఆ ఉద్దేశంలోనే అమరావతి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం, పార్లమెంట్లో ఆమోదించడం, అన్ని పార్టీలు దాదాపు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో సహా ఆఖరికి ఎన్డీఏ అలయన్స్లో లేని పార్టీలు కూడా శివసేన లాంటివి కానీ లేకపోతే సమాజ్వాదీ పార్టీ కానీ వీటిని కానీ వీళ్ళు ఎన్డీఏతో భాగస్వామ్యం ఉన్నారు, వీళ్ళు పెట్టుకున్న అమరావతి బిల్లుకి మనం ఎందుకు సమర్థించాలనే భావన లేకుండా 29 పార్టీలు పైన పార్టీలన్నీ దేశంలో పార్లమెంట్ సాక్షిగా వీటికి ఆమోదం తెలపటం, పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అవ్వడం నిజంగా సంతోషదాయకం. అమరావతి భూమినిచ్చిన రైతుగా నేను కూడా సంతోషపడుతున్నాను, ఒక చట్టబద్ధత కలిగిందని. అందులో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారన్న దానికంటే జనాల్లో ఒక భరోసాను నింపే కార్యక్రమంగానే మేము చూస్తున్నాం.